ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారు, మీ చుట్టూ ఉన్న ఈ అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ విషయంలో కాస్త జాగ్రత్త. మీపై ప్రేమ ఆప్యాయత చూపిస్తూనే మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించే పరిస్థితి ఉందా? ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారా? మీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం, కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. ఎందుకంటే ఒక ప్రత్యేక అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మహిళ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఆమె నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతుందా, లేదా మీ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం ఆశిస్తుందా? ఆమె మాటల్లో దాగి ఉన్న ఉద్దేశాన్ని మీరు ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో మీకు సంబంధించిన ఈ ఆసక్తికరమైన జ్యోతిష్య అంశాలను వివరంగా తెలుసుకుందాం. మరి ఆ అక్షరం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. మీకు సాధారణంగా సున్నితమైన మనసు, మంచి ఆలోచనలు, విశాలమైన దృక్పథం ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మనసులో మాత్రం ఎన్నో విషయాల గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివారి బాధను అర్థం చేసుకుని వారికి వీలైనంత సహాయం చేయాలని ప్రయత్నిస్తారు. ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి మనుషులను నమ్మటం. ఎవరైనా మీతో ప్రేమగా, మంచిగా మాట్లాడితే త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. ఎదుటివారిని అనుమానించటం మీకు అంతగా నచ్చదు. అందుకే కొన్నిసార్లు మీ మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకునే పరిస్థితులు కూడా రావచ్చు. ముఖ్యంగా డబ్బు, వ్యక్తిగత విషయాలు, రహస్యాలను ఇతరులతో పంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదే. మీరు సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు. అందరూ ఒక దారిలో వెళ్తున్నారని మీరు కూడా అదే దారిలో వెళ్లాలని అనుకోరు. మీకు నచ్చిన విధంగా మీ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడతారు. కొత్త విషయాలను తెలుసుకోవటం, కొత్త ఆలోచనలు చేయటం, జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించటం మీకు ఆసక్తిగా ఉంటుంది. మీరు స్నేహానికి చాలా విలువ ఇస్తారు. ఒక్కసారి ఎవరినైనా నిజమైన స్నేహితుడిగా భావిస్తే వారి కోసం ఎంతవరకైనా సహాయం చేయటానికి సిద్ధపడతారు. అయితే అదే సమయంలో మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మోసం చేస్తే మాత్రం చాలా బాధపడతారు. ఆ బాధను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకునే స్వభావం కూడా కొంతమందిలో కనిపిస్తుంది. మీరు ప్రతి విషయాన్ని వెంటనే నిర్ణయించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని మార్చటం కొంత కష్టంగా ఉండొచ్చు. మీ ఆలోచన సరైందని నమ్మితే ఇతరులు ఎంత చెప్పినా మీ అభిప్రాయంపై నిలబడే అవకాశం ఉంటుంది. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో కూడా మీరు నిజాయితీని కోరుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని చాలా విలువగా భావిస్తారు. మాటల్లో కంటే పనుల్లో ప్రేమను చూపించటానికి ఎక్కువగా ఇష్టపడొచ్చు. అయితే మీకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైంది. ఎక్కువగా నియంత్రించటానికి ప్రయత్నిస్తే అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీకు మంచి భవిష్యత్తు గురించి ఆలోచించే గుణం ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే కోరిక కూడా ఉండొచ్చు. అందుకే ఇతరుల సమస్యలను చూసి స్పందించే మనస్తత్వం మీలో కనిపిస్తుంది. అయితే మీ మంచితనం మీ బలం, కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో, వ్యక్తిగత సంబంధాల్లో నమ్మకంతో పాటు విచక్షణ కూడా అవసరం. మంచి మనసు ఉండటం గొప్ప విషయం, కానీ ఆ మంచి మనసును ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తించటం ఇంకా గొప్ప విషయం. మీలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అది మీ మంచి మనసు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేరు. మీకు చేతనైనంత సహాయం చేయాలని అనుకుంటారు. ఎవరో ఒక మాట ప్రేమగా మాట్లాడితే చాలు వారి మీద నమ్మకం పెంచుకుంటారు. కానీ ఇదే మంచితనం వల్ల మీరు జీవితంలో ఎన్నోసార్లు బాధపడే పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు. ఉదాహరణకు, మీకొక స్నేహితుడు తనకు చాలా కష్టం వచ్చిందని చెప్పాడనుకోండి. మీరు మీ పనులను పక్కన పెట్టి అతనికి సహాయం చేస్తారు. అవసరమైతే డబ్బు కూడా ఇస్తారు. కానీ అతని సమస్య తీరిన తర్వాత మళ్లీ మీ గురించి పట్టించుకోకపోవచ్చు. అప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను, మరి నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళెందుకు కనిపించటం లేదు?
ఇలాంటి అనుభవం మీకు చాలా బాధ కలిగించవచ్చు. మరో సందర్భంలో కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే అందరి బాధ్యతను మీ మీద వేసుకోవచ్చు. మీరేమీ అనకుండా భరిస్తారు, అందరి కోసం ఆలోచిస్తారు. కానీ ఒకసారి మీరు అలసిపోయి మీకు సహాయం కావాలని అడిగితే అదే స్థాయిలో స్పందన రాకపోవచ్చు. బయటకు నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం మీ మనసు ఎంతో బాధపడుతుంది. ఇంకొక విషయం, మీరొక వ్యక్తిని నిజంగా నమ్మితే వారి మాటలను అనుమానించరు. వారు చెప్పింది నిజమే అనుకుంటారు. కానీ తర్వాత వారి మాటల్లో నిజం లేదని తెలిసినప్పుడు మోసం జరిగిన దానికంటే మీ నమ్మకాన్ని వాడుకున్నారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. మీరొక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. వారి చిన్న చిన్న అవసరాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. వారు సంతోషంగా ఉంటే మీరు సంతోషిస్తారు. కానీ మీ ప్రేమకు అదే స్థాయిలో విలువ దక్కకపోతే మీరు బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడే అవకాశం ఉంది. మీలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మీ బాధను ప్రతి ఒక్కరితో పంచుకోరు. అందరికీ ధైర్యం చెప్పే మీరు మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండిపోయే సందర్భాలు ఉంటాయి. అందుకే ఒక విషయం గుర్తుంచుకోండి, మంచిగా ఉండటం తప్పు కాదు, సహాయం చేయటం తప్పు కాదు, అందరినీ గౌరవించటం తప్పు కాదు. కానీ మీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఎవరికి ఎంత సహాయం చేయాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవాలి, ముఖ్యంగా డబ్బు విషయంలో ఎప్పుడూ లేదని చెప్పాలి, ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీ మంచి మనసును కాపాడుకోవటం కూడా మీ బాధ్యతే. మీరు అందరికీ అండగా ఉండాలి, కానీ మీ అవసర సమయంలో మీకు అండగా నిలిచే వారిని కూడా గుర్తించాలి. మీ మంచితనం మీ బలహీనత కాదు, అది మీ బలం. కానీ ఆ బలాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తించే తెలివి కూడా మీకు ఉండాలి. ఇక నుంచి అందరినీ నమ్మకండి అని కాదు, నమ్మండి, కానీ గమనిస్తూ నమ్మండి. ప్రేమించండి, కానీ మీ విలువను మర్చిపోకుండా ప్రేమించండి. సహాయం చేయండి, కానీ మీ జీవితాన్ని నష్టపోయేంతగా కాదు. మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన స్త్రీ పరిచయం కావటానికి అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ముఖ్యంగా ఆమె పేరు సా లేదా సా అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి. అయితే ఇది కేవలం సాధారణ జ్యోతిష్య అంచనా మాత్రమే. ప్రతి వ్యక్తికి ఇదే విధంగా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అసలు ఆమె మీ జీవితంలోకి ఎలా పరిచయం అవుతుంది? ఆమె మీకు నేరుగా పరిచయం కావచ్చు, లేదా ఒక స్నేహితుడు, బంధువు, సహోద్యోగి ద్వారా పరిచయం కావచ్చు. కొన్నిసార్లు సోషల్ మీడియా, ఫోన్ సంభాషణ లేదా ఒక సాధారణ ప్రయాణం ద్వారా కూడా పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. మొదట్లో ఈ పరిచయం అనేది చాలా సాధారణంగానే ఉంటుంది. కానీ కొద్ది కాలానికే ఆమె మీతో ఎక్కువగా మాట్లాడటం, మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవటం ప్రారంభించవచ్చు. ఆమె మీతో ఎలా ప్రవర్తిస్తుందంటే, ప్రారంభంలో మీతో చాలా ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మాట్లాడవచ్చు. మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటుంది. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఓదార్పు ఇవ్వచ్చు. మీ మంచితనాన్ని, మీ సహాయం చేసే స్వభావాన్ని ఆమె గుర్తించవచ్చు. అయితే ఇక్కడే మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎదుటివారిని త్వరగా నమ్మే స్వభావం కలిగి ఉంటే ఆమెతో కూడా భావోద్వేగంగా దగ్గరవ్వచ్చు. మొదట చిన్న సహాయం అడగొచ్చు, ఆ తర్వాత ఒక అవసరం, మరో అవసరం అంటూ మీ సహాయాన్ని కోరే పరిస్థితి రావచ్చు. ఉదాహరణకు, ఒకసారి తనకు అత్యవసరమైన ఖర్చుందని చెప్పొచ్చు. మీరు జాలితో సహాయం చేయొచ్చు. తర్వాత కుటుంబ అవసరం, వ్యక్తిగత సమస్య లేదా మరేదైనా కారణంతో మరోసారి డబ్బు అడగొచ్చు. మీరు ఆమెను నమ్ముతున్నందున సరే అని చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా డబ్బు అడిగారని మాత్రమే వారు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారని అర్థం కాదు. నిజంగా అవసరంలో ఉన్న వ్యక్తి సహాయం కోరొచ్చు. కానీ పదే పదే డబ్బు అడగటం, కారణాలను స్పష్టంగా చెప్పకపోవటం, మీకు ఇబ్బంది ఉన్నా పట్టించుకోకపోవటం వంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మిమ్మల్ని ఎలా వాడుకుంటుంది అనే విషయంలో కూడా ముందుగానే ఒక నిర్ణయానికి రాకండి. ఆమె మీ మంచితనాన్ని గౌరవిస్తుందా, లేక మీ సహాయాన్ని మాత్రమే కోరుకుంటుందా అనే విషయాన్ని ఆమె ప్రవర్తన ద్వారా గమనించండి. ముఖ్యంగా మీతో ఖర్చులు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తుందా, మీ సామర్థ్యానికి మించి ఖర్చు చేయమంటుందా, మీరు లేదు అన్నప్పుడు కోప్పడుతుందా? ఇవి గమనించాల్సిన విషయాలు. మీ దగ్గర డబ్బుందని, మీకు మంచి మనసుందని ఎవరైనా మీపై హక్కు చూపించడానికి వీలివ్వకండి. సహాయం చేయటం మంచిదే, కానీ మీ ఆర్థిక భద్రతను కోల్పోయి సహాయం చేయటం మంచిది కాదు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు. కానీ ప్రేమ, స్నేహం, నమ్మకం, ఈ మూడింటితో పాటు విచక్షణ కూడా ఉండాలి.
అయితే చివరిగా ఒక మాట, మీ మంచి మనసును చూసి మిమ్మల్ని గౌరవించే వ్యక్తిని దగ్గర చేసుకోండి. మీ మంచితనాన్ని చూసి మీ నుంచి ప్రయోజనం పొందాలని చూసే వ్యక్తి విషయంలో మాత్రం హద్దులు పెట్టుకోండి. అందుకే కొత్త పరిచయం వచ్చినప్పుడు పేరు మొదటి అక్షరాన్ని మాత్రమే కాదు, ఆ వ్యక్తి ప్రవర్తనను కూడా గమనించండి. అది మీకు నిజమైన రక్షణ. మీ జీవితంలోకి కొత్తగా ఒక స్త్రీ పరిచయం అయినప్పుడు వెంటనే ఆమెను పూర్తిగా నమ్మటం కానీ పూర్తిగా అనుమానించటం కానీ చేయకండి. ముందుగా ఆమె ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడా, మనల్ని గౌరవిస్తున్నాడా అనేది మాటలతో కాదు, కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనతో తెలుస్తుంది. మొదటగా గమనించాల్సింది ఆమె మీతో మాట్లాడే విధానం. ఆమెకు మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రమే ఉందా, లేక మీ ఉద్యోగం, జీతం, ఆస్తులు, బ్యాంకు వివరాలు, మీ దగ్గర ఎంత డబ్బుంది వంటి విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందా? మొదటి పరిచయాల్లోనే ఆర్థిక విషయాలు ఎక్కువగా అడిగితే కాస్త జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీరు లేదు అని చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో గమనించండి. నిజంగా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. కానీ మీరు సహాయం చేయలేనని చెప్పగానే కోప్పడటం, భావోద్వేగంగా ఒత్తిడి చేయటం, నువ్వు నన్ను ఇష్టపడితే తప్పకుండా సహాయం చేస్తావు అంటూ మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించటం వంటి ప్రవర్తన కనిపిస్తే అప్రమత్తంగా ఉండటం మంచిదే. మూడవది, పదే పదే డబ్బు లేదా ఖరీదైన వస్తువులు అడుగుతుందా? ఒకసారి నిజమైన అవసరంతో సహాయం కోరటం వేరు, కానీ ప్రతి సమస్యకు మీ దగ్గరికే రావటం, ఇచ్చిన డబ్బు గురించి స్పష్టత లేకపోవటం, తిరిగి ఇవ్వటం గురించి మాట్లాడకపోవటం వంటి పరిస్థితులు ఉంటే మీరు మీ హద్దులను స్పష్టంగా చెప్పాలి. అయితే మీరు ఆమెతో ఎలా ప్రవర్తించాలి? మొదట్లో మర్యాదగా, స్నేహపూర్వకంగా కానీ పరిమితంగా మాట్లాడండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత రహస్యాలు, పాస్పోర్ట్లు, బ్యాంకు వివరాలు వంటి విషయాలను కొత్త పరిచయంతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎంతవరకు మాట్లాడాలి? దీనికి ఒక సరళమైన నియమం పెట్టుకోండి. నమ్మకం పెరిగే కొద్దీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి. మొదటి పరిచయంలోనే మీ జీవితంలోని ప్రతి విషయాన్ని చెప్పకండి. సాధారణ విషయాలు మాట్లాడండి. ఆమె మీ అభిప్రాయాలను గౌరవిస్తుందా, మీ సమయాన్ని గౌరవిస్తుందా, మీ హద్దులను అర్థం చేసుకుంటుందా అనేది గమనించండి. అలాగే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడూ డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా నేను ఆలోచించి చెబుతాను అని చెప్పండి. అవసరం నిజమా కాదా తెలుసుకోండి. మీరు భరించలేని మొత్తాన్ని ఎప్పుడూ అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకరి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దానిని బట్టి వారి స్వభావాన్ని నిర్ణయించలేం. వ్యక్తిని అంచనా వేయాల్సింది వారి పనులు, మాటలు, నిజాయితీ, మీ పట్ల చూపించే గౌరవం ఆధారంగా. మీ మంచి మనసును మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దానికి విచక్షణ అనే తలుపు పెట్టుకోండి. మీ జీవితంలోకి కొత్తగా ఒక స్త్రీ పరిచయం అయినప్పుడు వెంటనే ఆమెను పూర్తిగా నమ్మటం కానీ పూర్తిగా అనుమానించటం కానీ చేయకండి. ముందుగా ఆమె ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడా, మనల్ని గౌరవిస్తున్నాడా అనేది మాటలతో కాదు, కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనలో తెలుస్తుంది. మొదటగా గమనించాల్సింది ఆమె మీతో మాట్లాడే విధానం. ఆమెకు మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రమే ఉందా, లేక మీ ఉద్యోగం, జీతం, ఆస్తులు, బ్యాంకు వివరాలు, మీ దగ్గర ఎంత డబ్బుంది వంటి విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందా? మొదటి పరిచయాల్లోనే ఆర్థిక విషయాలు ఎక్కువగా అడిగితే కాస్త జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీరు లేదు అని చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో కూడా గమనించాలి. నిజంగా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి మీ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. కానీ మీరు సహాయం చేయలేనని చెప్పగానే కోప్పడటం, భావోద్వేగంగా ఒత్తిడి చేయటం, నువ్వు నన్ను ఇష్టపడితే తప్పకుండా సహాయం చేస్తావంటూ మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించటం వంటి ప్రవర్తన కనిపిస్తే అప్రమత్తంగా ఉండటం మంచిదే. పదే పదే డబ్బు లేదా ఖరీదైన వస్తువులు అడుగుతుండటం, ఒక్కసారి నిజమైన అవసరంతో సహాయం కోరటం వేరు, కానీ ప్రతి సమస్యకు మీ దగ్గరికే రావటం, ఇచ్చిన డబ్బు గురించి స్పష్టత లేకపోవటం, తిరిగి ఇవ్వటం గురించి మాట్లాడకపోవటం వంటి పరిస్థితులు ఉంటే మీరు మీ హద్దులను స్పష్టంగా చెప్పాలి. మీరు అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ డబ్బును, మీ ప్రశాంతతను ఎవరికి పడితే వారికి అప్పగించకండి. ఎందుకంటే నిజమైన సంబంధం మీ దగ్గర ఉన్న డబ్బును చూసి కాదు, మీ మనసును అర్థం చేసుకుని మిమ్మల్ని గౌరవించటం ద్వారా ఏర్పడుతుంది. మీకొక విషయం మనస్ఫూర్తిగా చెప్పాలి. మీకు మంచి మనసుంది. ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీకు చేతనైనంత సహాయం చేయాలని అనుకుంటారు. ఎవరో తమ సమస్యను చెప్పగానే పాపం ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఆలోచించి మీ అవసరాలను పక్కన పెట్టి కూడా డబ్బు ఖర్చు చేసే సందర్భాలు ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు సహాయం చేసిన తర్వాత వాళ్ళు మీకు తోడుగా నిలుస్తున్నారా?
కొన్నిసార్లు మనం డబ్బు కోల్పోయిన బాధ కంటే నమ్మిన వ్యక్తి మన నమ్మకాన్ని ఉపయోగించుకున్నాడనే బాధ ఎక్కువగా ఉంటుంది. మీరొకరి కోసం అప్పు చేసి ఉండొచ్చు, మరొకరి అవసరం కోసం మీ పొదుపును తీసి ఉండొచ్చు, ఎవరో అడిగారని ఖరీదైన వస్తువు కొనిచ్చి ఉండొచ్చు. ఆ సమయంలో మీకు సహాయం చేస్తున్నామనే సంతృప్తి కలిగినా కొంతకాలం తర్వాత మీకే ఆర్థిక ఇబ్బందులు మొదలైతే పరిస్థితి మారిపోతుంది. అప్పుడు మీరే ప్రశ్నించుకోవచ్చు, వాళ్ల కోసం నేను ఇంత చేశాను, మరి నా పరిస్థితిని ఆలోచించిందెవరు? అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగినప్పుడు వెంటనే ఇవ్వకండి. ముందుగా ఆ డబ్బు నిజంగా ఎందుకు అవసరమో తెలుసుకోండి. అది మీ నెలవారీ ఖర్చులకు, కుటుంబ అవసరాలకు లేదా భవిష్యత్తు పొదుపులకు ఇబ్బంది కలిగిస్తుందా అని ఆలోచించండి. ముఖ్యంగా ఒక నియమం పెట్టుకోండి. మీ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించేంత డబ్బును ఎవరికోసమైనా ఖర్చు చేయకండి. సహాయం చేయాలనిపిస్తే మీ సామర్థ్యానికి తగ్గట్లుగా చేయండి. ఇవ్వగలిగినంత మాత్రమే ఇవ్వండి. తిరిగి వస్తుందని నమ్మి మీకు అవసరమైన డబ్బును ఇతరులకు అప్పుగా ఇవ్వటం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ముఖ్యంగా మీ జీవితానికి ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ప్రతి నెల మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఇంటి అవసరాలకు, కొంత భాగాన్ని అత్యవసర పరిస్థితుల కోసం, మరికొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోండి. ఆ తర్వాతే ఇతరుల కోసం ఖర్చు చేయాలా వద్దా అని ఆలోచించండి. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయటం మంచి విషయం, కానీ మీ భవిష్యత్తును నష్టపరిచి సహాయం చేయటం అవసరం కాదు. కాబట్టి మీరు నమ్మండి, కానీ పరిశీలించి నమ్మండి. సహాయం చేయండి, కానీ మీ సామర్థ్యాన్ని దాటి కాదు. ప్రేమించండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయి కాదు. నమ్మక ద్రోహం జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే సంకేతాలను గుర్తించి మీ ఆర్థిక భవిష్యత్తును రక్షించుకోవటం ఎంతో మంచిది. మీ డబ్బు మీ కష్టం, మీ పొదుపు మీ భవిష్యత్తు, మీ ఆర్థిక భద్రత మీ బాధ్యత. అందుకే ఇక నుంచి ఎవరు ఏం చెప్పినా వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ నిర్ణయం నా రేపటిని బలపరుస్తుందా లేక నా రేపటిని బలహీనపరుస్తుందా? మీ మనసు మంచిగా ఉంచుకోండి, కానీ మీ నిర్ణయాల్లో మాత్రం విచక్షణను ముందుకు పెట్టండి. ఈ రోజు తీసుకునే ఒక జాగ్రత్త నిర్ణయం రేపు మీకు ఎన్నో బాధలను దూరం చేయగలదు. మీరు బంధాలను బలపరుచుకోవాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. జీవితంలో డబ్బు, ఆస్తి, విజయాల కంటే మనతో నిజాయితీగా ఉండే బంధాలు చాలా విలువైనవి. అందుకే మీ సంబంధాలను బలంగా ఉంచుకోవటానికి కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మొదటిగా, ఎలాంటి వారైనా సరే ప్రతి స్త్రీని గౌరవించండి. ఆమె మీ కుటుంబ సభ్యురాలైనా, స్నేహితురాలైనా, సహోద్యోగైనా, పరిచయం లేని వ్యక్తి అయినా గౌరవంగా మాట్లాడండి. గౌరవం అనేది ఎదుటివారికి ఇచ్చే విలువ మాత్రమే కాదు, అది మన వ్యక్తిత్వానికి కూడా అద్దం పడుతుంది. అదే సమయంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీతో పదే పదే అబద్ధాలు చెప్పటం, మీ నమ్మకాన్ని దెబ్బతీయటం, మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవటం లేదా మీ హద్దులను గౌరవించకపోవటం వంటి ప్రవర్తన చూపిస్తే వారితో కొంత దూరం పాటించటం మంచిదే. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని తప్పు వ్యక్తిగా భావించకండి. ముందుగా వారి ప్రవర్తనను గమనించండి. నిజంగా నమ్మకం దెబ్బతింటుందని అనిపిస్తే వాదనలు చేయకుండా ప్రశాంతంగా మీ హద్దులను నిర్ణయించుకోండి. మరో ముఖ్యమైన విషయం, ప్రతి సంబంధంలో స్పష్టమైన సంభాషణ అవసరం. మీకు బాధ కలిగినప్పుడు మనసులోనే దాచుకోకుండా సరైన సమయంలో ప్రశాంతంగా చెప్పండి. అదే సమయంలో ఎదుటివారి మాటను కూడా ఓపికగా వినండి. మీరు ఎంత మంచి మనసున్నవారైనా మీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు. అవసరమైనప్పుడు లేదు అని చెప్పటం కూడా నేర్చుకోండి. గౌరవం ఉన్న చోట బంధం బలపడుతుంది. నమ్మకం ఉన్న చోట అనుబంధం పెరుగుతుంది. హద్దులు ఉన్న చోట సంబంధం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరినీ గౌరవించండి, మంచిగా ఉండండి, కానీ మీ మనశ్శాంతిని కాపాడుకోవటానికి అవసరమైన చోట దూరం పాటించండి. మంచి బంధాలను కాపాడుకోండి. మీ విలువను గుర్తించని బంధాల నుంచి మాత్రం ప్రశాంతంగా బయటపడండి. అయితే మరికొద్ది రోజుల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకాలం నెమ్మదిగా సాగిన పనులు ఇప్పుడు క్రమంగా వేగం పుంజుకునే సూచనలు ఉన్నాయి. అయితే ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవటం, తొందరపాటు నిర్ణయాలను నివారించటం మీకు మరింత ప్రయోజనాన్ని అందిస్తుంది. విద్యాపరంగా విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంది. గురువుల సలహాలను పాటించటం వల్ల విజయానికి మరింత దగ్గరవుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, అదనపు బాధ్యతలు లేదా పదోన్నతి గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి.
సహోద్యోగులతో అనవసర విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారపరంగా వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభించే అవకాశం ఉంది. ఇంతకాలం నిలిచిపోయిన బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలైతే ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం లేదా నిలిచిపోయిన ఆదాయం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఆదాయం పెరిగిందని అనవసర ఖర్చులు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేయటం మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించండి. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం పెరిగే అవకాశం ఉంది. ఇంతకాలం ఉన్న అపార్థాలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే సమయం ఇది. మీ మనసులోని భావాలను నిజాయితీగా చెప్పటం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవటం మంచిది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు వాదనలు చేయకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. విదేశీ ప్రయాణం లేదా విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. వీసా, ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార సంబంధిత అవకాశాలు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిది. మొత్తంగా చూస్తే మరికొద్ది రోజుల్లో మీకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అయితే అదృష్టం మీ తలుపు తట్టినప్పుడు దాన్ని అందుకోవటానికి క్రమశిక్షణ, వినయం, కష్టపడే తత్వం తప్పనిసరి. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకం, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీరు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న విజయాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి అడుగుపెట్టే విధంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీ మంచి మనసును ఎప్పుడూ కోల్పోకండి. కానీ మీ నమ్మకాన్ని, మీ డబ్బును, మీ మనశ్శాంతిని కూడా కాపాడుకోండి. ఎవరిని గౌరవించాలో గౌరవించండి. ఎవరిని నమ్మాలో ఆలోచించి నమ్మండి. మీకు అనుమానం కలిగించే ప్రవర్తన కనిపిస్తే గొడవ పడకుండా కొంత దూరం పాటించడం మంచిది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న కుంభరాశి వారితో ఈ వీడియోని తప్పక షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ మంచి మనసును కాపాడుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.